ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. చాలాసార్లు గద్దింపులు చాలా బాధాకరంగా ఉంటాయి, విసుగుగా ఉంటాయి, తీసుకునే విధంగా ఉండవు. వాటిని మనం అంత త్వరగా అంగీకరించం కదా. ఎవరైనా మన శ్రేయోభిలాషులు కానీ, పెద్దలు కానీ మనకి గాయం కలిగించే విధంగా మనల్ని శిక్షిస్తే, మనకి ఏమైనా హెచ్చరికలు ఇస్తే వాటికి మనం చాలా బాధపడిపోతాం. అయినా వాళ్ళెవరు నన్ను అనడానికి అని చాలా ఇబ్బంది పడతాం. కానీ గాయం చేసే దెబ్బలంట అంతరంగంలో చొచ్చి మనలో ఉన్న చెడుతనం అంతటినీ కూడా తీసివేస్తాయంట. అంటే మనల్ని ఎవరైనా సరిచేస్తున్నప్పుడు, మనల్ని ఒక మాట అంటున్నప్పుడు మనము దానిని తీసుకునే మంచి మనసు కలిగి ఉండాలి. అంతేగాని వాటిని మనము రిజెక్ట్ చేయకూడదు. మనం ఎవరం కూడా అనుభవజ్ఞులం కాదు. మనం ఎవరం కూడా పరిపూర్ణులం కాదు. మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు సరిచేసుకుంటూ బ్రతకవలసిన వాళ్ళమే. కాబట్టి ఎవరైనా మనకు పెద్దలు, మనల్ని ప్రేమించే వాళ్ళు, శ్రేయోభిలాషులు మనకొక మాట చెప్పినప్పుడు వారిని గౌరవిద్దాం. ఆ మాటలు తీసుకుందాం. గాయం చేసేవైనా కూడా అవి మనకు ఎంతో మేలు చేసి మన హృదయంలో ఏ చెడుతనం ఉండకుండా మనల్ని సరిచేస్తాయి. మనల్ని క్రీస్తు రూపంలోకి మారుస్తాయి. గద్దింపును స్వీకరించే మనసును కలిగి ఉందాం.